హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్లో లాస్ట్లో సీఎం పంక్ని పిన్ చేసి 2025 డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ని గెలుచుకున్నాడు జాన్ సీనా. జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్ గెలవంగానే అప్పుడే ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది, కోడి రోడ్స్ వచ్చిన తర్వాత కోడి రోడ్స్ జాన్ సీనాతో మాట్లాడదామని అనుకుంటాడు. అప్పుడే ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది, దిస్ ఇస్ సమ్ మోర్ రాక్ అనుకుంటా. ఆ తర్వాత మధ్యలో ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది, ఫీ ఫీ అనుకుంటా. అదే ట్రావిస్ స్కాట్ది. ఈ కర్రోడు పాడిన సాంగే WrestleMania 41 థీమ్ సాంగ్ గా పెట్టారు. ఆసమ్ గా ఉంది, చూసుకోండి మీరు. ఆ తర్వాత ద రాక్ కోడిని అడుగుతాడు, కోడి నీ ఆత్మనివ్వడానికి సిద్ధంగా ఉండు, నీ ఆత్మనిస్తే నీకు చాలా ప్రైజెస్ ఇస్తాను, నువ్వు నా ఛాంపియన్ గా ఉండు అని అంటాడు. కోడిని చిన్న పిల్లగాన్ని ఎట్లా పట్టుకుంటాడో అట్లా పట్టుకున్నాడు ద రాక్ ఎలిమినేషన్ ఛాంబర్ లో. ఆ తర్వాత కోడి ద రాక్ ని ఇలా అంటాడు, నా ఆత్మ ఎక్కువ రోజులు ఉండదు, నా ఆత్మ ఈ ప్రజల కోసం ఎప్పుడూ అంకితమైంది అని అంటాడు. వీళ్ళ ఇద్దరి మధ్యలో సీరియస్ మ్యాటర్ జరుగుతూ ఉంటే జాన్ సీనా కోడిని అండ్ ద రాక్ ని ఫన్నీగా ఎలా చూస్తున్నాడో చూడండి. ఆయన ముఖాన్ని చూస్తే నవ్వుకోవాలనిపించింది నాకు ఫస్ట్ లో. ఆ తర్వాత ద రాక్ ని కోడి రోడేసి ఒక గలీజ్ ఒక మాట అనేస్తాడు, హే రాక్ ఎఫ్కే యువర్ సెల్ఫ్ అని. ఎఫ్కే అంటే మీకు అర్థమైపోయి ఉంటది, ఎఫ్కే అంటే అదే. ఆ తర్వాత ఆ మాట అనంగానే ఇక కోడిని కౌగిలించుకుంటాడు జాన్ సీనా. ఆ తర్వాత జాన్ సీనా ముఖం చూడండి, బ్రహ్మానందంలా ఉండే జాన్ సీనా ఒకటేసారి ప్రభాస్ లా మారిపోతాడు. ఇంతవరకు కమెడియన్ లా ఉన్న జాన్ సీనా సీరియస్ ముఖం పెడతాడు రా బాబోయ్. ఆ తర్వాత జాన్ సీనాని ఇషారా చేస్తాడు ద రాక్, ఇలా చెయ్యమని. ఆ తర్వాత 2వ నంబర్ ఏదో చూపిస్తాడు. ఆ తర్వాత కోడి రోడెస్ గాని సెంటర్ వికెట్ పైన కాళ్ళతోని తంతాడు జాన్ సీనా. మంచిగా ఉన్న జాన్ సీనా ఒక్కసారిగా ఇలా మారిపోతాడని నేనైతే అస్సలు అనుకోలేదు. జీవితంలో ఇలా మారుతాడని అనుకోలేదు. అందరినీ రెస్పెక్ట్ చేసే జాన్ సీనా కాదు, ఇప్పుడు వైల్డ్ ఫైర్ జాన్ సీనాగా మారిపోయాడు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ లో ద రాక్ తో కలిసి కోడి రోడ్స్ ది గోల్డెన్ వాచ్ తీసుకొని ముఖం పైన కొడతాడు. ఆయన మైక్ తీసుకొని నెత్తి పైన గుద్దుతాడు. ఊరి నాయన చాలా డేంజరస్ గా గుద్దుతాడు ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో. ఆ గోల్డెన్ వాచ్ తోని 2-3 సార్లు నెత్తి పైన గుద్దుతాడు. చాలా డేంజరస్ గా, అది కూడా రక్తం వచ్చేలా గుద్దుతాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ బెల్ట్ తీసుకొని ఆ బెల్ట్ తోని 2-3 సార్లు నెత్తి పైన గుద్దుతాడు. ఇక జాన్ సీనా WrestleMania 41 లో ద రాక్ తో కలిసి కోడి రోడ్స్ ని ఫేస్ చేయబోతున్నాడు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. జాన్ సీనా కోడి రోడ్స్ బట్టలు మొత్తం చింపేస్తాడు. అక్కడ ట్రైవ్స్ స్కాట్ ఏమో చేతుకు పట్టుకుంటాడు, కాళ్ళేమో జాన్ సీనా పట్టుకుంటాడు కోడి రోడెస్ ది. ఆ తర్వాత ద రాక్ ఒక బెల్ట్ ని తీస్తాడు, కోడి సోల్ అని. ఆ బెల్ట్ తోని వీపు విమానమయ్యేలా కొడతాడు ద రాక్ కోడి రోడెస్ ని. జాన్ సీనా ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ లో వైల్డ్ ఫైర్ గా మారిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా డేంజరస్ గా మారిపోయాడు. కోడి రోడెస్ తలకాయని తొక్కేస్తున్నాడు ఈ రోజు ఎలిమినేషన్ ఛాంబర్ లో జాన్ సీనా ద రాక్ తో కలిసి. జాన్ సీనా ఇంత డేంజరస్ గా మారిపోతాడని నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం అయిపోయింది ఇక డేంజరస్ గా. చాలా అంటే చాలా డేంజరస్ గా అయిపోయింది. వైల్డ్ ఫైర్ బాబు ఇది. ఈ ప్లాన్ ఎప్పుడు వేశారో తెలుసా? జాన్ సీనా గెలుస్తాడని ఎప్పుడు అనుకున్నారో తెలుసా? బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ద రాక్ 1 2 3 అనే నంబర్ని మనకు కోడింగ్ నంబర్ అని చెప్పాడు, కానీ అది ఏంటో మనకు అర్థం కాలేదు. కానీ ఎలిమినేషన్ ఛాంబర్ లో గెలిచిన తర్వాత 3 నంబర్ అంటే జాన్ సీనా, 2 నంబర్ అంటే కోడి రోడ్స్, 1 నంబర్ అంటే రోమన్ రైన్స్. ఇలా ప్లాన్ వేసి ఎలిమినేషన్ ఛాంబర్ ఇది నాది లాస్ట్ ఎలిమినేషన్ ఛాంబర్ అని చెప్పుకుంటా జాన్ సీనానేమో ఎలిమినేషన్ ఛాంబర్ ని గెలిచేలా చేశాడు ద రాక్. ఇప్పుడు జాన్ సీనా వచ్చిండు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ఆ ఇంటర్వ్యూ ఏదో ఇవ్వాలి కదా. జాన్ సీనా వచ్చిండు, ఆయన మైక్ తీసుకున్నాడు, పైకి లేపిండు, కింద పడేసిండు, వెళ్ళిపోయాడు. ఇదాన్ని ఏం అర్థం చేసుకోవాలి మనం? ద రాక్ ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ద రాక్ కి అడిగారు ఏమదంటే, నువ్వు జాన్ సీనా కలిసి టీమ్ గా ఏదైనా చేస్తున్నారా అని అంటే అవును అని అన్నాడు ద రాక్.
ఈ ట్రైవ్ స్క్వాట్ సింగర్ కి డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పుడు డబ్ల్యూడబ్ల్యూలోకి ఇంట్రెస్ట్ పుట్టినట్టుంది. అందుకే డబ్ల్యూడబ్ల్యూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఇప్పుడు ట్రైవ్ స్క్వాట్. WrestleMania 41 నైట్ 1 లో ద రాక్ అండ్ జాన్ సీనా వర్సెస్ రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ జరిగే అవకాశం ఉంది. WrestleMania 41 లో డే 1 లో ద రాక్ అండ్ జాన్ సీనా కలిసి ఒక టీమ్ గా అవుతారు. WrestleMania 40 లో జరిగిన మ్యాచ్ లాగానే జరగబోతుంది. రోమన్ రైన్స్ ఏమో కోడి వైపు ఉంటాడు, జాన్ సీనానేమో ద రాక్ వైపు ఉంటాడు. ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ WrestleMania 41 లో. WrestleMania 41 లో డే 2 లో జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూ అండర్ స్పిరిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది డే 2 లో. ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ కూడా చేసేసింది. డబ్ల్యూడబ్ల్యూ అండర్ స్పిరిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అట్ WrestleMania 41 లో జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ అని. కోడీ రోడ్స్ వాళ్ళ భార్య జాన్ సీనా కోడీ రోడ్స్ పైన ఇలా కాళ్ళు పెట్టి ఇలా డేంజరస్ గా అటాక్ చేయడంతో జాన్ సీనా సక్స్ అని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది కోడీ రోడ్స్ వాళ్ళ భార్య. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో WrestleMania 41 లో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అండ్ సోలో సికోయా వర్సెస్ జేకబ్ ఫాతు వీళ్ళిద్దరి మధ్యలో కూడా WrestleMania 41 లో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అండ్ CM పంక్ వర్సెస్ సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా WrestleMania 41 లో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఇయో స్కై డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ గెలుచుకుంది రియా రిప్లీ నుండి. నిన్న ఎలిమినేషన్ ఛాంబర్ గెలవంగానే ఇక ప్రియాంక బెల్లార్ వర్సెస్ రియా రిప్లీ వీళ్ళిద్దరి మధ్యలో WrestleMania 41 లో మ్యాచ్ ఉంటుంది అనుకున్నాము. కానీ ఈ రోజు ఇప్పుడు ఇయో స్కై వర్సెస్ ప్రియాంక బెల్లార్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ WrestleMania 41 లో డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ ప్రియాంక బెల్లార్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ రోజుకి ఇంతే డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.